హలో ఎవ్రీవన్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ అయితే ఆబ్జెక్టివ్స్ అండ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ. ఇదైతే ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్లో నుంచి తీసుకున్న బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ చాప్టర్ నుంచి. మీనింగ్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ అనే ఒక ఎకనామిక్ యాక్టివిటీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఒక మెయిన్ ఆబ్జెక్టివ్తో, ప్రాఫిట్ సంపాదించడం. ప్రాపర్గా రిసోర్స్ యూజ్ చేస్తే బిజినెస్ సక్సెస్గా నడుస్తుంది. అయితే ఎల్లో వీలర్ ప్రకారం బిజినెస్ యూనిట్ అంటే ఒక కన్సర్న్, కంపెనీ లేదా ఎంటర్ప్రైజ్ ఒక వాటికి లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఓన్ చేసి స్పెసిఫిక్ ఆపరేటింగ్ పాలసీస్తో మేనేజ్ చేస్తారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ ఆబ్జెక్టివ్స్ని చాలా రకాలుగా డివైడ్ చేస్తారు: ఎకనామిక్, హ్యూమన్, సోషల్ మరియు ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్గా. ఫస్ట్ వన్, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ప్రాఫిట్ ఎర్నింగ్. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఒక మోటోతో: గూడ్స్ అండ్ సర్వీసెస్ సెల్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం ప్రాఫిట్స్ కోసం. నెక్స్ట్ సైడ్ హెడింగ్ బి, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. ప్రాఫిట్స్ కోసం గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి. రిసోర్సెస్, మెన్, మనీ, మెటీరియల్ ఇంకా మిషనరీని ప్రాపర్గా యూజ్ చేసి ఎఫిషియన్సీ పెంచాలి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ క్రియేటింగ్ మార్కెట్స్. ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని సెల్ చేయాలి. మార్కెట్స్ ఓపెన్ చేయడం, ఎగ్జిస్టింగ్ మార్కెట్స్తో పెనిట్రేట్ చేయడం, మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్. కాంపిటేటివ్ మార్కెట్స్లో సర్వైవ్ అవ్వాలంటే బిజినెస్ మ్యాన్ టెక్నాలజీస్ అప్గ్రేడ్ చేయాలి. క్వాలిటీ గూడ్స్ లో ప్రైస్లో ఆఫర్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. మేనేజ్మెంట్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలి. లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి. బి, నెక్స్ట్ సైడ్ హెడింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్స్ ఆస్పైరేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏ మెయిన్ ఆబ్జెక్టివ్గా ఉండాలి. నెక్స్ట్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, మేనేజ్మెంట్ వల్ల మనీకి రీజనబుల్ రిటర్న్ ఇవ్వాలి మనం. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ఆబ్జెక్టివ్స్. అవైలబిలిటీ ఆఫ్ గుడ్స్. సొసైటీకి ప్రోడక్ట్ సప్లై చేయడం. నెక్స్ట్ వన్ బి, క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ సైడ్ హెడ్డింగ్ అయితే టైప్ అవ్వలేదు. సో ఎనీవేస్ దీని మీనింగ్ బిజినెస్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ రీజనబుల్ ప్రైజెస్లో ప్రొవైడ్ చేయాలి. ఇదే క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కోఆపరేషన్ విత్ గవర్నమెంట్. బిజినెస్ మ్యాన్ రిలయబుల్గా ఉండాలి. గవర్నమెంట్ ఏజెన్సీస్కి ట్యాక్సెస్ మరియు లయబిలిటీస్ పే చేయడంలో ఇలా చేయడం వల్ల గవర్నమెంట్కి కోఆపరేషన్ చేస్తారు. సొసైటీలో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేయడంలో సహాయం చేస్తుంది. నెక్స్ట్, క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్. అన్ఎంప్లాయిడ్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం బిజినెస్ యొక్క ఇంపార్టెంట్ సోషల్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్, న్యాచురల్ రిసోర్సెస్. లిమిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్ని బెస్ట్ పాసిబుల్ వేలో యూజ్ చేయడం బిజినెస్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ. ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్. ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ పాయింట్ సర్వైవల్. కట్ త్రూ. ఇక్కడ మనకి ఇదైతే కొంచెం ఎడిటింగ్ మిస్టేక్ వచ్చింది. ఇక్కడ ఇది సర్వైవల్ ఒక్కటే సైడ్ హెడ్డింగ్. సర్వైవల్. కట్ త్రోట్ కాంపిటీషన్లో ప్రాఫిట్స్ తక్కువ అవుతాయి. ఆ సిచ్యుయేషన్లో ఆర్గనైజేషన్స్ కేర్ఫుల్గా ఆపరేట్ చేయాలి. సర్వైవల్ క్రూషియల్ ఆబ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, గ్రోత్. బిజినెస్ ప్రాస్పర్ అయ్యాక వేరే ఫర్మ్స్తో మర్జ్ అవ్వడం లేదా టేక్ ఓవర్ చేయడం వల్ల లార్జ్ స్కేల్ ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రికగ్నిషన్. బిజినెస్ ఆర్గనైజేషన్ సొసైటీలో రికగ్నిషన్ పొందుతుంది. బెటర్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, మార్కెట్ షేర్ ఇంక్రీజ్ చేయడం, సొసైటీ మరియు ఎన్విరాన్మెంటల్ కేర్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది, రికగ్నిషన్ అనేది. నెక్స్ట్ వన్, సోల్ ఎంటర్ప్రైజ్. జేమ్స్ స్టీఫెన్సన్ ప్రకారం సోల్ ట్రేడర్ అంటే ఒక వాటికి తన బిజినెస్ లేదా ట్రేడ్ని ఎక్స్క్లూజివ్లీ
బై అండ్ ఫర్ హిమ్సెల్ఫ్ క్యారీ చేస్తాడు. సింగిల్ పర్సన్ ఓన్ చేసి మేనేజ్ చేసిన బిజినెస్ అండ్ యూనిట్ని సోల్ ట్రేడర్ ఫర్మ్ అంటారు. పార్ట్నర్షిప్ ఇది ఒక అసోసియేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ పర్సన్స్ జాయింట్లీ బిజినెస్ క్యారీ చేయడం కోసం. ఈ పర్సన్స్ని పార్ట్నర్స్ అంటారు. జాయింట్లీ బిజినెస్ చేయడం పార్ట్నర్షిప్ అని పిలుస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, జాయింట్ స్టాక్ కంపెనీ. లిమిటెడ్ లయబిలిటీ కంపెనీని జాయింట్ స్టాక్ కంపెనీ అని కూడా అంటారు. జస్టిస్ మార్షల్ ప్రకారం కార్పొరేషన్ అంటే ఒక ఆర్టిఫిషియల్ బీయింగ్, ఇన్విజిబుల్, ఇంటాంజిబుల్, అంటే కనిపించదు ఎవరికి. లా కంటెంప్టేషన్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. లా క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ పర్సన్ పర్పెచువల్ సక్సెషన్ మరియు సపరేట్ లీగల్ ఎంటిటీ క్యారెక్టర్స్ని ప్రాసెస్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీతో పాటు ఎంబీఏ కూడా చదువుతుంటారు. నేనైతే 4th సెమ్ ఎవ్రీ వీడియో అప్లోడ్ చేస్తాను. సారీ లాస్ట్ టైం నా ప్రామిస్ మీద ఉండలేకపోయాను డ్యూ టు నా వర్క్, నా నైట్ షిఫ్ట్స్ వల్ల హెల్త్ కొంచెం పాడవడం వల్ల యూట్యూబ్ వీడియోస్ చేయలేకపోయినా. ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలని నేను చదువుకుంటూ కూర్చున్నా. సో దిస్ టైం చాలా టైం ఉంది, ఇంకా 3-4 months టైం ఉంది మనకి ఎగ్జామ్స్కి. సో ఎవ్రీ వీడియో పెడతా, ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తాం. మీకు ఏమైనా టాపిక్ కవర్ చేయలేదు, లేకపోతే వేరే సబ్జెక్ట్ ఏమైనా టాపిక్స్ కవర్ చేయాలంటే జస్ట్ ఏ కమెంట్. 24 to 48 hours అయితే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను నేను. థ్యాంక్ యూ గైస్, కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్.